ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్యశ్రీ వ్యవహారిక చాంద్రమానేన శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు డిసెంబర్ 30వ తేదీ 2023. ఈరోజు శనివారము. సూర్యోదయము 6:46 సూర్యాస్తమయము 5:50 తిథి తదియ ఉదయము 8:18 వరకు. తదుపరి చవితి. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:43 వరకు. యోగము విష్కుంభ యోగము. కర్ణము విష్టికర్ణము ఉదయం 9:40 వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. గుళికా కాలము ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. వర్జము సాయంత్రం 4:20 నుంచి 6:12 వరకు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 5:55 మొదలుకొని 8:20 వరకు ఉన్నది. ఈరోజు విశేషం ఏంటంటే సంకష్టహర చతుర్థి. దీన్నే సంకటహర చతుర్థి కూడా చెప్తూ ఉంటారు. విశేషంగా ఈరోజు ఉదయం అంతా కూడా ప్రాతకాలమే ఆ గణపతి దేవునికి స్మరించుకొని, స్వామి ఈరోజు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నానని మనస్సును సంకల్పించుకొని మనం చక్కగా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గణపతికి మీ దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయంలో ఉన్నట్లయితే సాయంకాలం విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకము ఫలాభిషేకము చక్కగా చేస్తుంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీ గణపతి హోమంని ఆచరించినట్లయితే మీ యొక్క సంకటాలన్నీ తొలగిపోయి వృద్ధిలోకి వెళ్తారు. మీ యొక్క ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, గృహ సంబంధిత యోగాలు, వస్తు వాహన యోగము ఏవైతే మీరు అడ్డుపడుతున్నాయో ఆ అడ్డు అంతా తొలగిపోయి చక్కగా వృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ గణపతిని ఆరాధించి కలౌచండీ వినాయక అంటారు. కాబట్టి కలిధర్మం ప్రకారం ఆ గణపతిని ఆరాధిస్తే మీకున్న విఘ్నాలు, మీకున్న సంకటాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా ఆ స్వామివారిని ఆరాధించండి. అలాగే ఈరోజు రాశి ఫలితాలకు వచ్చినట్లయితే విశేషంగా మేషంలో గురుడు ఉండడం వల్ల, గురు బలం వలన చక్కటి ఫలితాలను మీరు ఆస్వాదించగలుగుతారు. మరియు ఆ గణపతి ఆరాధన వల్ల మీకు మరింత శక్తిని ఆపాదింపబడుతుంది. వృషభ రాశి వారు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది అనేటువంటి అనుభూతిని మీరు పొంది చక్కగా మీరు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మిథున రాశి వారు, మీరు ఆర్థిక లావాదేవీలు కానీ భూ సంబంధిత లావాదేవీలు కానీ ఏవైతే ఉన్నాయో ఈరోజు వాయిదా వేసుకున్నట్లయితే మంచిది. కర్కాటక రాశి వారు, మీరు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో డబ్బు ఎవరికి ఇవ్వరాదు, తీసుకొని రాదు. సింహరాశి వారు, వ్రాతపతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1-2 మార్లు, వ్రాతపతికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 1-2 మార్లు మీరు చూసి వాటిల్ని మరలా సరిదిద్దుకుని చేయడం, లేదా తప్పులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడం చేసుకున్నట్లయితే మంచిది. కన్యారాశి వారు, మీరు ఏదైతే గతంలో చేసినటువంటి గతంలో చేసినటువంటి మాట ఇవ్వడం కానీ, లేదా గతంలో మీరు ఒకరికి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మెడకు చుట్టుకున్నట్టుగా అనిపిస్తాయి. అవి చేయాల్సిన బాధ్యత వస్తుంది. ఖర్చు పెట్టి అయినా సరే మీరు అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి సమయం. కాబట్టి మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది. తులారాశి వారు, మీరు దైవానుగ్రహంతో కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటారు. అంతే సంకటహర చతుర్థి కావున ఈరోజు చక్కగా ఆ లక్ష్మీ గణపతి ఆరాధన చేసినట్లయితే మీకు సకల యోగాలు ప్రాప్తిస్తాయి. అండ్ మరి మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు, మీరు ఆరోగ్యపరమైనటువంటి ఏదైతే ఔషధ సేవలు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉత్తమం. ధనస్సు రాశి వారు, మీరు కొద్ది రోజులుగా ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పని మీకు అయిపోతున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వారందరూ ఎవరైతే ఉన్నారో మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారో వీరు సరి అయింది కాదు, నేను ఇంకొక దారి వెతుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి మీరు పునరాలోచనలో పడడం జరుగుతుంది. మకర రాశి వారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సినటువంటి సమయం వస్తుంది. కాబట్టి ప్రయాణానికి సంబంధించినటువంటి సూచన మీకు ఎక్కువగా ఉంది. కుంభరాశి వారు, మీరు దూర ప్రాంతాలకు ప్రయాణము,
మరియు అనుకోని సంఘటనలో దూరానికి అంటే మీరున్న ప్రదేశానికి దూరంగా ప్రయాణం చేసినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కాబట్టి ప్రయాణ సూచన ఉంది. మీనరాశి వారు మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో దాంట్లో దైవానుగ్రహంతో కొన్ని పనులు ముందుకు వెళ్ళి ఎటువంటి విఘ్నము లేకుండా మీరు పూర్తి చేసుకోవడానికి తగినటువంటి అవకాశాలు, దిశానిర్దేశము జరుగుతుంది. ఈరోజు పరిహారాలు. ఈరోజు ఎవరైతే ఉన్నారో భక్తులు 50 మంది కూడా ప్రతి ఒక్క రాశి వారు అంటే 27 నక్షత్రాలు వారు కూడా చక్కగా అంటే మన ఒంట్లో ఉన్నటువంటి షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మూలాధారం అనేది ఒకటి ఉంది. మొదటి చక్రం మూలాధార చక్రం, దానికి అధిపతి గణపతి. కావున చక్కగా అందరూ కూడా ఆ గణపతి ఆరాధన చేసి సిద్ధిని పొందాలి అంటే ఆ యొక్క గణపతి ఆరాధన చేయాలి. ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మీరు ఆ గణపతిని సేవించి చంద్ర దర్శనం చేసి తదుపరి భోజనం చేసినతో సకల విఘ్నాలు తొలగి సకల సంపదలు పొందగలుగుతారు, సకల విఘ్నాలు తొలుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఆ సంకటహర చతుర్థి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని సేవించాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.